ఓకే. ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్‌ని సెటప్ చేద్దాం. ఓకే. ప్రాజెక్ట్ సెటప్ చేయాలంటే మనం ఒక ఫ్రెష్ ఫోల్డర్‌ని తీసుకున్నాం. ప్రాజెక్ట్ పార్కింగ్ లాట్ సిస్టమ్. ఓకే. మీరు కూడా ఇలా ప్రాజెక్ట్ ఒక ఫోల్డర్‌ని ఫ్రెష్ ఫోల్డర్‌ని తీసుకుందాం. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలనేసంటే ఇనిషియేట్ చేయాలి. npm init. ఓకే. ఈ npm init అనేది ఏం చేస్తదనేసంటే మనకి package.json అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! అది. సో, నేను సేమ్ ప్యాకేజ్ నేమ్ అనే పెడుతున్నాను. వెర్షన్ సేమ్. డిస్క్రిప్షన్ creating a parking lot system project from scratch. సో అలాగే ఎంట్రీ పాయింట్స్ ఏమి index.js ఒక టెస్ట్ కమాండ్ ఏమి ఇవ్వట్లేదు నేను గిట్ రిపోజిటరీస్ కానీ కీవర్డ్స్ కానీ మీరు ఏమైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మనం చూసుకున్నట్లయితే package.json అనేది క్రియేట్ అయింది. ఓకే, సో మనం ఏం చేయబోతున్నాం అనేది ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సో మనం టెక్ స్టాక్ వచ్చి నోట్ చేసి వాడుతున్నాము. MongoDB మన డేటాబేస్, ఎక్స్‌ప్రెస్ ఫ్రేమ్‌వర్క్‌ని మనం వాడుకుంటున్నాం. అయితే మన ప్రాజెక్ట్‌లో ఏ ఏ మన నోట్ చేసేలో ఏంటంటే ప్రతీది కూడా ప్యాకేజే ముందు చెప్పుకున్నట్లుగా మనం ఏ పని చేయడానికి ఏ ప్యాకేజ్ వాడుతున్నాం అనేది ఇక్కడ నేను కొంచెం మెన్షన్ చేశాను చూడండి. ఎక్స్‌ప్రెస్ అనేది మన ఫ్రేమ్‌వర్క్. జాయ్ అనే ప్యాకేజ్ ఇన్‌పుట్ వాలిడేషన్ కోసం వాడతాం. జేసన్ వెబ్ టోకెన్ అనేది అథెంటికేషన్ కోసం వాడతాం. అలాగే బీక్రిప్ట్ జేఎస్ అనేది పాస్వర్డ్‌ని హ్యాష్ చేయడానికి వాడతాం. విన్‌స్టన్ మార్గన్ అనేది లాగింగ్ కోసం వాడతాము. కార్స్ అనే ప్యాకేజ్ ఉంది. ఇది రిసోర్స్ షేరింగ్ గురించి వాడతాం. ప్రతి దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. మాంగోస్ అనేది మనకి ఓడిఎం అనమాట, మాంగోడిబిని కనెక్ట్ అవ్వడానికి. అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్, ఆథరైజేషన్ అనేది మనం కోడ్‌లోనే ఇంటర్నల్‌గా చేసేస్తాం. ఓకే, సో ఇది అండి కమాండ్ npm ఇన్‌స్టాల్. ఓకేనా, ఇది అన్నిటిని ఇన్‌స్టాల్ చేయడానికి ఇది ఒక కమాండ్ చూడండి, npm ఇన్‌స్టాల్ ఎక్స్‌ప్రెస్. ప్రీవియస్‌లీ మనం దీని తర్వాత సేవ్ అనే కమాండ్‌ని వాడేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు, ఆటోమేటిక్‌గానే సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్‌స్టాల్. ఓకే, ఇది ఇన్‌స్టాల్ అయ్యేలోపు మనం ఫోల్డర్స్ స్ట్రక్చర్‌ని మనం చూద్దాం ఒకసారి, సరేనా? సో ఈ విధంగా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది మనకి. ఇది ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్ అయితే ఇక్కడ ఎస్ఆర్సి ఉంటుంది. ఎస్ఆర్సిలోనే మనం మాక్సిమం అన్ని ఉంచుకుంటాం. ఓకేనా, సో ఎక్సెప్ట్ దిస్ .env ఫైల్స్ package.json. ఓకేనా, సో అండి ఎస్ఆర్సిలో మనకి ఫస్ట్ కాన్ఫిగ్లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్కి సంబంధించిన క్రెడెన్షియల్స్, కనెక్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో పెట్టుకుంటాం. అలాగే config.jsలో మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే డేటాబేస్‌ని కనెక్ట్ అవుతుంటాం. అలాగే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా కనెక్ట్ అవుతుంటాం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌లో మనం డేటాబేస్ మాత్రమే కనెక్ట్ అవుతున్నాం. అలాగే మిడిల్ వేర్స్ అంటే మనకి ఇప్పుడు ఆథరైజేషన్‌ని చెక్ చేయాలి, రూల్స్ చెక్ చేయాలి, వాలిడేషన్స్ చేయాలి, ఎర్రర్స్ ఇలాంటివన్నీ మిడిల్ వేర్స్ అనమాట. ఓకేనా, అలాగే మోడల్స్ మనం ఇప్పుడు డేటాబేస్‌లో చెప్పాం కదా, కలెక్షన్స్ లేదా టేబుల్స్, వాటిని ఈ మోడల్స్ అనేవి మనం చెప్పాలనుకుంటే బ్లూ ప్రింట్ అనమాట. ఆ ఒరిజినల్ టేబుల్స్‌కి ఇది బ్లూ ప్రింట్ లాంటివి అనమాట మోడల్స్. సో మనం తీసుకున్నట్లయితే మన కేసులో మనకి యూజర్ మోడల్, వెహికల్ మోడల్, పార్కింగ్ స్లాట్ మోడల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, మనం క్రియేట్ చేసేటప్పుడు అన్ని పెడతాం. జస్ట్ శాంపిల్ కోసం ఒక 4 పెట్టాను నేను ఇక్కడ, అంతే. అలాగే కంట్రోలర్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఏపీఐ వచ్చిన తర్వాత, ఓకేనా, ఏపీఐ వచ్చిన తర్వాత మనకి ఏ ఏ పర్టిక్యులర్ యాక్షన్ అనేది చేయాలి అనేది కంట్రోలర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, రౌట్స్ రౌట్స్ ఉన్నాయి కదా, రౌట్స్ అనేవి ఏంటంటే మనకి ఏపీఐలో ఎండింగ్లో ఉంటుంది కదా, ఏ రిసోర్స్ని కనెక్ట్ అవ్వాలి అని చెప్పేది అనమాట రౌట్ అనమాట. మనం చెప్పాలంటే రూట్, మనం ఒక ఊరు వెళ్ళాలంటే మనకు ఒక రోడ్ కావాలి కదా. సో రౌట్స్ అనేది రోడ్స్ లాగా మీరు అర్థం చేసుకోవచ్చు. సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్ ఏం చేస్తాయి అంటే ఈ కంట్రోలర్కి నెక్స్ట్ డేటాబేస్కి మధ్యలో యాక్షన్స్ అన్ని కూడాను సర్వీసెస్ చేస్తాయి. అన్ని బిజినెస్ లాజిక్స్ కూడాను మనం సర్వీసెస్లో రాస్తాం. ఓకే, అదేవిధంగా వ్యాలిడేషన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అన్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం, ఈ ఫోల్డర్లో పెట్టుకుంటాం. యూటిలిటీస్లో మనం ఏంటంటే అన్నిటికీ లాగింగ్, జేసన్, అలాగే రెస్పాన్స్, మనం యూజర్కి ఇచ్చే రెస్పాన్స్ అన్నింటినీ కూడాను యూటిలిటీస్లో డిఫైన్ చేసుకుంటాం. ఫైనల్లీ యాప్.js, ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్‌ప్రెస్ తాలూకా సెటప్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ సర్వర్ ఫైల్ అనేది మెయిన్ మనకి ఫైల్ అనమాట, స్టార్టింగ్ ఫైల్. ఓకేనా, సో ఇక్కడ .env అని ఉంది కదా, ఇది ఎందుకు క్రియేట్ చేస్తామంటే .envని మనం క్రెడెన్షియల్స్ని కానీ బెస్ట్ ప్రాక్టీసెస్లో మీకు నేను ఆల్రెడీ చెప్పాను.
ఓకే. ఈ మనం క్రెడెన్షియల్స్‌ని ఎప్పుడు కూడాను హార్డ్ కోడ్ చేయమనమాట. అన్ని .env ఫైల్‌లో పెట్టుకుంటూ ఉంటాం. ఓకేనా? ప్యాకేజ్.json ఉంది కదా! ఇది మనకు చెప్పాలంటే మేనిఫెస్టేషన్ ఫైల్. ఈ ఫైల్‌లోనే మనం అన్ని ప్యాకేజెస్, అలాగే స్క్రిప్ట్స్ అన్నీ ఉంటాయి మనకి. ఓకేనా? గిట్ ఇగ్నోర్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ గిట్ ఇగ్నోర్. ఓకే. ఇది ఫాల్డర్ తాలూకు స్ట్రక్చర్. జనరల్‌గా మనకి ఇప్పుడు కొత్త కొత్త ఫ్రేమ్‌వర్క్స్ వచ్చాయి. ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ మొత్తం అవే ఇస్తుంటాయి. ఓకేనా? అయితే మనం ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం అన్ని స్క్రాచ్ నుంచి మనం చేస్తాం. సో దట్ మనకి బాగా గుర్తుంటుంది. ఓకే. లెట్స్ సీ మనకి ప్రస్తుతానికి ఓకే. అన్ని ఇన్‌స్టాల్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్యాకెట్.json వెళ్దాం. చూడండి ప్యాకెట్.jsonలో ఇది మెయిన్ ఇది రాసుకున్నాము. పర్లేదు మనది యాక్చువల్‌గా సర్వర్.js. ఓకే. స్క్రిప్ట్స్ ఫైల్స్ గురించి నేను తర్వాత చెప్తాను. మనము ఆహ్, జనరల్‌గా మనం డెవలప్‌మెంట్‌ని, టెస్టింగ్ అలాగే యూఏటీ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఎన్విరాన్మెంట్‌కి ఉన్న వేరియబుల్స్ అన్నీ మారుతుంటాయి. సో, ఈ ఎన్విరాన్మెంట్స్‌కి ఏ విధంగా రన్ చేయాలి? ఓకేనా? మనం గాని టైప్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ చేస్తే ఫస్ట్ బిల్డ్ చేయాల్సి ఉంటది. బిల్డ్ ఎలా చేయాలి? ఇలాంటివన్నీ కూడాను మనం స్క్రిప్ట్స్‌లో ఇచ్చుకుంటాం. ఓకే. నెక్స్ట్ డిపెండెన్సీస్. ఈ డిపెండెన్సీస్‌లో మనం ఇప్పుడు ఏవైతే ప్యాకేజెస్ ఇచ్చామో, ఆ ప్యాకేజెస్ అనేవి ఇక్కడికి వచ్చాయి. దాని తాలూకు వెర్షనింగ్ కూడా ఇక్కడ ఉంది. దీని గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో మనం చెప్పుకున్నాం. ఓకే. సో, మనం ఇప్పుడు ప్రాజెక్ట్ పైన కాన్సంట్రేట్ చేద్దాం. ఓకే. నౌ ఇది మనం తీసుకున్నాం కదా! ఇప్పుడు ప్రాజెక్ట్‌ని డిసైడ్ చేసేటప్పుడు మనం అనుకున్న ప్రకారం ఫస్ట్ ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సి క్రియేట్ చేసుకుంటాం. ఓకే. కంట్రోలర్స్ ఫోల్డర్. అలాగే మనం సర్వీసెస్. నెక్స్ట్ మిడిల్‌వేర్స్. ఓకే. అదే విధంగా మనం యూటిల్స్. కాన్స్టెంట్స్. ఈ కాన్స్టెంట్స్ నేను ఫాలో స్ట్రక్చర్‌లో చెప్పలేదు. జనరల్‌గా మనం హార్డ్ కోడెడ్ స్ట్రింగ్స్ అని పెట్టుకుంటాం కదా! ఆ హార్డ్ కోడెడ్ స్ట్రింగ్స్ కానీ, ఎనమ్స్ కానీ ఇలాంటివన్నీ కాన్స్టెంట్స్‌లో పెట్టుకుంటాం. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఓకేనా? ప్రతిసారి అక్కడికెళ్ళి మనం ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్‌లో ఎక్కడ కూడాను కోడింగ్‌లో మనం హార్డ్ కోడెడ్ స్ట్రింగ్స్ అని ఇవ్వకూడదనమాట. ఎక్కడైనా మెసేజెస్, ఎర్రర్ మెసేజెస్ గాని, హార్డ్ కోడ్ స్ట్రింగ్స్ కానీ ఇవ్వాల్సొచ్చినప్పుడు మనం కాన్స్టెంట్స్‌లో పెట్టుకొని ఇక్కడ నుంచి వాటిని రిఫర్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇది కాన్స్టెంట్స్. నెక్స్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని ఒకసారి చూసుకుందాం. సర్వీసెస్, రౌట్స్, కంట్రోలర్స్ అయిపోయాయి కదా! రౌట్స్. ఓకే. నెక్స్ట్ వాలిడేషన్స్. ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. కాన్ఫిగ్. కాన్ఫిగ్. ఓకే. ఓకే. మనం ఇంకా చేయాల్సింది ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఫైల్స్ వచ్చి .env. సో, .env మనం ఎస్ఆర్‌సి కన్నా బయట పెట్టుకుందాం. ఏం కాదు. ఎస్ఆర్‌సిలోనే మనం ఇంకా పెట్టుకోవాల్సినవి ఓకే. ఇవన్నీ సోర్స్‌లో ఉంటాయి. ఇక మనకి ఇక్కడ ఎస్ఆర్‌సిలో కాకుండా మనం పెట్టుకోవాల్సినవి ఏంటంటే server.js. దీన్ని కూడా ఎస్ఆర్‌సి నుంచి బయటకి తీసుకొచ్చేద్దాం. ఓకే. ఎస్ఆర్‌సి నుంచి బయటే ఉంది. నెక్స్ట్ app.js. ఓకే. ఇది మన ప్రాజెక్ట్ ఫోల్డర్ సారీ. మనం కంపేర్ చేసుకున్నట్లయితే నేను ఇచ్చిన దానికి, మనం క్రియేట్ చేసిన దానికి ఇది పార్కింగ్ లాట్ సిస్టమ్. ఇది నా అప్లికేషన్. ఇందులో ఎస్ఆర్‌సి ఉంది. మనం కాన్ఫిగరేషన్స్ తీసుకున్నాం, మిడిల్‌వేర్స్ తీసుకున్నాం,
మోడల్స్. ఓకే, మోడల్స్ అనేది రాయలేదు. మోడల్స్. ఓకే, ఇంకొక శాంపిల్ మీకు చూపిస్తాను. అదేంటంటే ఈ డోంట్ వరీ, ఇది మొత్తం మీకు నోట్స్లో నేను ఇస్తున్నాను. సో మీరు నోట్స్ అనేది సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. సో మనకి అప్లికేషన్లో ఫ్లో ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అంటే ఎక్స్ప్రెస్ అప్లికేషన్స్లో మన ఫ్లో ఎలా ఉంటుంది అంటే, యూజర్ అనేవాడు రిక్వెస్ట్ ఇస్తాడు. ఎయిదర్ పోస్ట్ మ్యాన్ నుంచి కానీ, వెబ్ అప్లికేషన్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే ఇవ్వచ్చు. ఓకేనా. సో యూజర్ అనేవాడు రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఫస్ట్ మనకి server.js ఫైల్కి వెళ్తుంది. ఓకే, సో నేను ప్యూర్ టెక్నికల్గా చెప్తున్నాను. తర్వాత app.jsకి వెళ్తుంది. తర్వాత ఇది రౌట్స్కి వెళ్తుంది. ఓకేనా. బేస్డ్ అపాన్ ది ఏపీఐ ప్రకారం ఓకేనా మిడిల్ వేర్స్కి వెళ్తుంది. ఓకేనా. సారీ, మిడిల్ వేర్స్ కాదు, మనకి ఇన్పుట్ వ్యాలిడేషన్స్కి వెళ్తుంది. చాలాసార్లు మనం ఇన్పుట్ వ్యాలిడేషన్స్ కంట్రోలర్స్లో కూడా చేస్తాం. దట్స్ ఫైన్, అలా చేయొచ్చు కూడా, ఏం పర్లేదు. నెక్స్ట్ మిడిల్ వేర్స్కి వెళ్తుంది. మిడిల్ వేర్స్ అనేవి మనం కొన్నిసార్లు ఆప్షనల్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రూట్ యూజర్ని కానీ అడ్మిన్ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆథరైజేషన్ అవసరం లేదు. మనం ఫస్ట్ లాగిన్ చేసేటప్పుడు గట్రా మనకి అవసరం లేదు, మిడిల్ వేర్ అవసరం లేదు. సో ఇది కొన్నిసార్లు ఆప్షనల్, కొన్నిసార్లు కాదు, కానీ మిడిల్ వేర్ కూడా మనకు అవసరం. తర్వాత అప్పుడు మనకి కంట్రోలర్కి వెళ్తుంది. ఓకే, తర్వాత కంట్రోలర్స్ నుంచి సర్వీసెస్కి వెళ్తుంది. సర్వీసెస్ మోడల్స్తో మాట్లాడితే, ఓకే, మోడల్స్ వచ్చి ఫైనల్గా డేటాబేస్తో మాట్లాడుతాయి. సో ఈ ప్రాసెస్ మళ్ళీ మొత్తం రివర్స్ అయ్యి యూజర్కి అనేది యూ కెన్ సే రెస్పాన్స్ అనేది వెళ్తుంది. ఇదే ప్రాసెస్ మొత్తం మనకి రివర్స్, అంటే డేటాబేస్ నుంచి డేటా తీసుకుంటాం. నెక్స్ట్ సర్వీసెస్కి వెళ్ళి సర్వీసెస్ నుంచి మనం యాక్షన్ బిజినెస్ లాజిక్ అనేది చేస్తాం. మళ్ళీ కంట్రోలర్లో మనం హెచ్టిటిపి కోడ్స్ అవన్నీ పెడతాం. మిడిల్ వేర్స్ అనేవి ఫస్ట్ ఆల్రెడీ చెక్ చేస్తాయి. ఓకే, సో వెళ్ళేటప్పుడు మాత్రం మిడిల్ వేర్స్ మళ్ళీ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అవసరం లేదు, మళ్ళీ రౌట్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫైనల్గా యూజర్కి అనేది రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫ్లో అనేది ఉంటుంది మనకి. ఓకేనా. ఇది మన ప్రాజెక్ట్ సెటప్ తాలూకా విశేషాలు. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే app.jsని, server.jsని, అలాగే డేటాబేసెస్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.